సోనం వాంగ్చుక్ కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమంతో బాగా ఫేమస్ అయ్యారు. యూత్ ఐకాన్గా మారిపోయారు. 3 Idiotsలో రాంచో క్యారెక్టర్ తనదేనని ప్రచారం చేసుకున్నారు. దేశంలో చాలా మంది వి స్టాండ్ విత్ వాంగ్చుక్ అంటూ ప్రొఫైల్ పిక్చర్స్ పెట్టుకుంటున్నారు. అయితే వాంగ్చుక్ ప్రొఫైల్ ఏంటి? ఆయన ఎలా ఎదిగారు? ప్రస్తుతం దేశం మొత్తం ఎక్కడ చూసినా సోనం వాంగ్చుక్ పేరే వినిపిస్తోంది. యూత్ డీపీల దగ్గర నుంచి సోషల్ మీడియాలో స్లోగన్స్ దాకా దద్దరిల్లిపోతోంది. ఢిల్లీలో ఆయన చేసిన నిరాహార దీక్ష దేశ ప్రజలను ఆయన వైపు తిప్పుకుంది. పర్యావరణవేత్త, విద్యావేత్త, సంఘ సంస్కర్త, ఇలా ఎన్నో బిరుదులున్నాయి సోనం వాంగ్చుక్. లద్దాఖ్లో ఏం జరిగినా ఈయన పేరు ఉండాల్సిందే. ఇప్పుడు సోనం వాంగ్చుక్ గురించి దేశమంతా చర్చోపచర్చలు జరుగుతున్నాయి. సోనం వాంగ్చుక్ దీక్ష 21వ రోజున ఢిల్లీ పోలీసులు ఆయన్ను సఫ్దర్ జంగ్ ఆసుపత్రికి తరలించారు. సోనం వాంగ్చుక్ లద్దాఖ్లోని లేహ్ జిల్లా అల్చి గ్రామ సమీపంలో 1966లో జన్మించారు. చిన్నతనంలో అందరు పిల్లల్లా పాఠశాలకు వెళ్లే అవకాశం ఆయనకు దక్కలేదు. వారి గ్రామంలో పాఠశాల లేకపోవడంతో 9 ఏళ్ల వయసు వచ్చే వరకు ఇంట్లోనే తల్లి దగ్గర ప్రాథమిక విద్యను అభ్యసించారు. 1975లో సోనం వాంగ్చుక్ తండ్రి ప్రభుత్వ ఉద్యోగం వల్ల కుటుంబం లద్దాఖ్ నుంచి శ్రీనగర్కు వెళ్ళింది. మొదటిసారి పాఠశాలకు వెళ్లిన వాంగ్చుక్ అక్కడి భాష, బోధన విధానం, కొత్త వాతావరణానికి అలవాటు పడేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ అనుభవాలే తర్వాత భారత విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాలనే ఆలోచనకు బీజం వేశాయి. 1987లో శ్రీనగర్లోని రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీ, ఇప్పుడు NIT శ్రీనగర్లో మెకానికల్ ఇంజనీరింగ్ చదివారు. ఆ తర్వాత ఆర్కిటెక్చర్ చదివేందుకు ప్యారిస్ వెళ్లారు. సోనం వాంగ్చుక్ తండ్రి సోనం వాంగ్యాల్ ITBPలో ఉన్నత ఉద్యోగం చేశారు. తర్వాత జమ్మూ కాశ్మీర్ మంత్రిగా సేవలందించారు. లదాఖ్లో 10వ తరగతి ఫెయిల్ అయ్యే విద్యార్థుల శాతం గతంలో 95% ఉండేది. స్థానిక భాష, వాతావరణానికి తగినట్లుగా బోధన లేకపోవడమే దీనికి కారణమని గ్రహించిన సోనం వాంగ్చుక్ అక్కడి విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేశారు. 1988లో సోనం వాంగ్చుక్ స్టూడెంట్స్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ మూవ్మెంట్ ఆఫ్ లద్దాఖ్ సెక్మోల్ను స్థాపించారు. విద్యార్థులకు కొత్త అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ సెక్మోల్ పనిచేస్తుంది. ప్రాక్టికల్ లెర్నింగ్, సమస్యను పరిష్కరించే నైపుణ్యాలు, ప్రకృతితో అనుసంధానమైన విద్య, స్వయం సమృద్ధి లాంటి అంశాలను ఇక్కడి విద్యలో భాగం చేశారు. విద్యార్థులే స్వయంగా సౌర విద్యుత్ తయారీ, మట్టి ఇళ్ల నిర్మాణం, వ్యవసాయం, మేనేజ్మెంట్, రేడియో స్టేషన్ నడపడం వంటివి అక్కడ నేర్చుకున్నారు. సోనం వాంగ్చుక్ స్థాపించిన సెక్మోల్ క్యాంపస్ ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందింది. ఆ క్యాంపస్ లో విద్యుత్ వినియోగం చాలా తక్కువ. పూర్తిగా సోలార్ శక్తిని వినియోగించేవారు. మట్టి నిర్మాణాల కారణంగా -20 డిగ్రీల ఉష్ణోగ్రతలో కూడా హీటర్లు లేకుండా గదులు వెచ్చగా ఉండేవి. ఈ సెక్మోల్ క్యాంపస్ ప్రపంచంలోని అనేక యూనివర్సిటీలకు అధ్యయన కేంద్రంగా మారింది. హిమాలయ ప్రాంత సమస్యలకు స్థానిక యువత ద్వారానే పరిష్కారాలు కనుగొనేలా హిమాలయన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్ అనే ఒక ప్రత్యామ్నాయ విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. 2013లో సోనం వాంగ్చుక్ రూపొందించిన ఐస్ స్తూపాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టింది. -30 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు ఉండే లడాఖ్ సరిహద్దుల్లో పనిచేసే భారత సైనికుల కోసం సోనం వాంగ్చుక్ ప్రత్యేక పరికరాలు తయారు చేశారు. సూర్యరశ్మి ఆధారంగా పనిచేసే ప్యాకేజ్డ్ సోలార్ టెంట్లను వాంగ్చుక్ తయారు చేశారు. ఇవి లోపల 15 డిగ్రీల నుంచి 20 డిగ్రీల వరకు వెచ్చదనాన్ని ఇస్తాయి. అంతేకాకుండా సైన్యానికి ఇంధన ఖర్చు తగ్గించడంతో పాటు పర్యావరణానికి హాని కలగకుండా శత్రు సరిహద్దుల్లో ఉండే సైనికులకు సురక్షిత నివాసాన్ని ఏర్పాటు చేశారు. సోనం వాంగ్చుక్ సేవలకు గాను 2018 ఏడాదికి రామన్ మెగసెసే అవార్డు వరించింది. 2016 ఏడాదికి గాను రోలెక్స్ అవార్డ్ ఫర్ ఎంటర్ప్రైజ్ సహా ఎన్నో అంతర్జాతీయ పురస్కారాలు వచ్చాయి. అనేక గౌరవ డాక్టరేట్లు లభించాయి. 2009లో విడుదలైన బాలీవుడ్ సినిమా 3 Idiots లోని రాంచో అలియాస్ హున్సుక్ వాంగ్డు పాత్రకు సోనం వాంగ్చుక్ స్ఫూర్తి అనే అభిప్రాయం ఉండేది. అయితే ఆ పాత్రకు వాంగ్చుక్ సంబంధం లేదని తేలింది. ఆర్టికల్ 370 రద్దును కూడా ఆయన స్వాగతించారు. దీనివల్ల లదాఖ్ అభివృద్ధికి కొత్త అవకాశాలు వస్తాయని భావించారు. కానీ భూమి హక్కులు, స్థానిక సంస్కృతి, పర్యావరణ పరిరక్షణ, స్వయం ప్రతిపత్తి వంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వ విధానాలను విమర్శించారు. లడాఖ్ రాజ్యాంగపరమైన రక్షణ, 6వ షెడ్యూల్ హోదా కోసం చాలా నిరసనలు చేశారు. లదాఖ్లో వాంగ్చుక్ చేసిన నిరసనల్లో
నేపాల్, బంగ్లాదేశ్ దేశాల్లో జరిగిన తీవ్ర ఉద్యమాలు, అరబ్ స్ప్రింగ్ తరహా తిరుగుబాట్లను ప్రస్తావిస్తూ యువతను ప్రేరేపించారని కేంద్ర ప్రభుత్వం ఆరోపించింది. ఆయన నిరసన వీడియోలను పాకిస్తాన్ వర్గాలు ప్రచారం చేశాయని ఆరోపణలు వెల్లువెత్తడంపై పోలీసులు విచారణ జరిపారు. శాంతి భద్రతలకు భంగం కలిగించారనే ఆరోపణలతో ఆయనపై అత్యంత కఠినమైన జాతీయ భద్రతా చట్టం NSA కింద కేసులు నమోదు చేసి జైలుకు పంపించారు. లడాక్ అనేది 2.5 లక్షల జనాభా, కానీ తెలంగాణ లాంటి రాష్ట్రం సైజు 60% సైజు ఉన్నది. దాని సరిహద్దులు, ఇంటర్నేషనల్ సరిహద్దులు చైనా, పాకిస్తాన్ దాదాపు 500 కిలోమీటర్లు. సో సోనం వాంగ్చుక్ రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి, చదువుకున్న వ్యక్తికి అక్కడ ఆ ప్రాంతంలో డామినేట్ చేయాలి, ఇంత పెద్ద ప్రదేశం అని ఐడియా ఉన్నప్పుడు న్యాచురల్గా ఆయన ప్రపంచమంతా తిరిగే టైంలో ఏం అనుమానం లేదు, బయట వాళ్ళు కూడా కాంటాక్ట్ చేసి ఉంటారు. ఆయన వచ్చి వేరే వేరే డిమాండ్స్ లడాఖ్లో మొదలుపెట్టాడు, లడాఖ్ని డామినేట్ చేయడం మొదలుపెట్టాడు, ఒక పెద్ద ఫిగర్ అవ్వాడు. దేశమే కాదు ప్రపంచంలో ఆయన ద్వారా NGOs అందరికి వచ్చింది. సో అందరికీ అనుమానం వచ్చేది ఏంటంటే ఆయన చేసే వ్యవహారం, ఆయన చేసే మాటలు, ఆయనకు వచ్చిన సపోర్ట్ తప్పకుండా ఇతర దేశాల నుంచి సపోర్ట్ ఉన్నదని అనుమానం ఉన్నది. నిజమా అబద్ధమో వేరే విషయం, కానీ ఎప్పుడు ప్రభుత్వం లడాఖ్ని వేరే ప్రాంతం చేశారో ఇలాంటి అవకాశం సోనం వాంగ్చుక్ ఇచ్చారు. ఆయన ఉండినా లేకపోయినా ఫ్యూచర్లో వచ్చే 100 సంవత్సరాలు పైన అది ఒక క్యాన్సర్ లాగా భారతదేశానికి మాత్రం అవుతాయి. ఎందుకంటే లడాఖ్ పాకిస్తాన్, చైనా మధ్య ఉన్నది, చరిత్రలో ఎన్నో మనకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందువల్ల సోనం వాంగ్చుక్ రాబోయే సంవత్సరాల్లో ఈ రోల్తో ఆగడం, ఫ్యూచర్లో ఒక షేక్ అబ్దుల్లా లాగా కాశ్మీర్లో అవుదాం అనుకుంటున్నాడా, ఏమనుకుంటున్నాడు సమయం చెప్తాది. రెచ్చగొట్టే వాళ్ళు ఉన్నారు, సాయం చేసే వాళ్ళు ఉన్నారు. పక్కన లడాఖ్ ఏదైతే పాకిస్తాన్, చైనా ఆక్రమించారో ఆ ప్రాంతం నుంచి ఎన్నో యాక్టివిటీస్ చేయొచ్చు. సోనం వాంగ్చుక్ నిబంధనలకు విరుద్ధంగా విదేశీ నిధులు వచ్చి పడ్డాయి. FCRA నిబంధనలు ఉల్లంఘించడంతో కేంద్ర దర్యాప్తు సంస్థలు కేసులు పెట్టాయి. చైనా నుంచి కూడా వాంగ్చుక్ భారీగా నిధులొచ్చాయి. దీంతో వాంగ్చుక్ సెక్మైల్ సంస్థకు ఫారిన్ ఫండింగ్ లైసెన్సును రద్దు చేసింది కేంద్రం. విదేశీ ఫండింగ్ కు సంబంధించిన నిబంధనలను పదే ఉల్లంఘించిన కారణంగా చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. లదాఖ్ పూర్తి స్థాయి రాష్ట్ర హోదా కోసం నిరసనలు తెలిపారు వాంగ్చుక్. 170 రోజుల పాటు ఆయన నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కింద జైల్లో పెట్టారు. లద్దాఖ్ ను భారత్ నుంచి వేరు చేయాలనేది చైనా ఆలోచన. అలా చేస్తే దాన్ని తేలికగా ఆక్రమించుకోవచ్చని డ్రాగన్ కంట్రీ భావిస్తోంది. అందుకే వాంగ్చుక్ చైనా సపోర్ట్ చేస్తోందని సమాచారం. తరచూ విదేశాల్లో జరిగే కాన్ఫరెన్సుల్లో వాంగ్చుక్ పాల్గొనేవారు. వాంగ్చుక్ దీక్ష చేసినప్పుడు చైనా, పాక్ మీడియా బాగా కవర్ చేశాయి.